నవమాసాలు మోసిన తల్లికి బిడ్డలు భారమవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లులే బిడ్డలను అమ్మకానికి పెడుతున్నారు. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న పసికందుల విక్రయ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెలల వ్యవధిలో 4 పసిపిల్లలను తల్లులు విక్రయించగా పోలీసులు నిందితులను పట్టుకుని పసిపిల్లలను శిశు విహార్కు తరలించారు. నవమాసాలకి శిశువులు అంగడి సరుకుగా మారుతున్న వైనంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. అమ్మేస్తుంది. నవమోసాలు మోసిన కన్న తల్లులే తమ పసికందులను అంగడి సరుకులా మార్చేస్తున్నాయి. పిల్లల విక్రయాల దందా, పేదరికం, కుటుంబ సమస్యల నడుమ తల్లితనం వ్యాపారంగా మారుతుందా? ఈ అవమానీయ సంఘటన ఏంటో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసిపిల్లల విక్రయాలు పెరిగిపోయాయి. పసిపిల్లల అమ్మకాల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. దళారులు పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్న ముఠాలు ఆస్పత్రుల్లో పుట్టిన వారెవరైనా బిడ్డలను విక్రయించే అవకాశం ఉంటే వివరాలు సేకరిస్తున్నారు. ఇంకొందరు గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు ఖర్చులు భరించి మరీ దందా సాగిస్తున్నారు. ఆడపిల్లలైతే ఒక ధర, మగపిల్లాడైతే ఇంకో రేటు నిర్ణయించి మరీ విక్రయిస్తున్నారు. చాలా సందర్భాల్లో నగదు ఒప్పందం బెడిసి కొట్టడంతో విషయం బయటకు పొక్కుతోంది. మహారాష్ట్ర కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలో పసిపిల్లల విక్రయాల దందా సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నెల వ్యవధిలో అప్పుడే పుట్టిన 2 ఆడపిల్లలతో పాటు 2 మగపిల్లలను కన్న తల్లులు అమ్మకానికి పెట్టారు. దిగజారిన ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలతో కొందరు అమ్మలు బిడ్డలను అమ్మకానికి పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, హైదరాబాద్కు చెందిన కొందరు దళారులు పేదరికంలో కొట్టుమిట్టాడే తల్లులకు డబ్బులు ఎరవేస్తూ పసికందుల విక్రయానికి తెరతీస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసే మహిళ తన 9 నెలల మగబిడ్డను అమ్మకానికి పెట్టింది. 1,20,000 ఇస్తామని మరో మహిళ డబ్బు ఆశ చూపడంతో అందుకు తల్లి సరేనంది. డబ్బులు ఇవ్వడంతో 3 రోజుల క్రితం నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తికి పసికందును అప్పగించింది. ఆయనకు 3 ఆడపిల్లలు కావడంతో మగబిడ్డను అక్రమంగా కొన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పసికందు విక్రయించిన తల్లితో పాటు కొనుగోలు చేసిన వారు, మధ్యవర్తులు ఇలా మొత్తం 5గురిని అరెస్టు చేశారు. అటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ మహిళ తన కొడుకును మహారాష్ట్ర పూణేకు చెందిన ఓ వ్యక్తికి 2,40,000కు విక్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్ర నుంచి బిడ్డను తీసుకొచ్చి తల్లి, 2 మధ్యవర్తులు, బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇక నెల క్రితం మిర్చి కంపౌండ్కు చెందిన మహిళకు 5వ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. పోషించే స్తోమత లేక బిడ్డను అమ్మకానికి పెట్టింది. మధ్యవర్తి సహకారంతో మహారాష్ట్రలోని సోలాపూర్ వాసికి 2 లక్షలకు విక్రయించింది. మానవ అక్రమ రవాణా అనేది మెయిన్గా ఇప్పుడున్నటువంటి అతి ఇది చట్టాలలో చాలా కఠినమైనటువంటి హీనమైనటువంటి నేరం కింద చూస్తాం మనం. దాంట్లో చిన్నపిల్లలు ఇంకా మరీ సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి అమ్మడం కానీ కొనడం కానీ ఇట్లాంటిది ఏది చేసినా కానీ అది నేరం కిందనే పరిగణించబడుతుంది. వాళ్ళకి ఇష్టంతో చేసినా, ఇన్ కేసు ఏదైనా చేసినా కానీ అది ఏమైనా ఇన్ కేసు అడాప్ట్ చేసుకోవాలనుకుంటే లీగల్గా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అడాప్ట్ చేసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే, వద్దనుకుంటే కూడా పిల్లలు మాకు పోషించలేము, లేకపోతే అన్వాంటెడ్గా వచ్చిన పిల్లలు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కానీ లేదంటే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు అప్పచెప్పినా కానీ తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. నవమాసాలు మోసి కన్న తల్లులకు బిడ్డలు భారంగా మారుతున్నారు. కళ్ళు తెరవక ముందే ఆ శిశువులను అంగడి సరుకులా మారుస్తున్నారు. అమ్మేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న శిశు విక్రయాలకు పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. అమ్మ ఒడిలో ఉండాల్సిన కన్నబిడ్డలు శిశుగృహానికి చేరుతున్నాయి. పోషించే స్తోమత లేక కొందరు, పిల్లలేని వారు అద్దె గర్భంతో మరికొందరు. కారణం ఏదైనా ఈ అవమానీయ దందాపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎన్ని పసికందులు బలవుతాయన్నదే ముందున్న ప్రశ్నగా మారింది. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.